మకర రాశి వాళ్ళకి 2025 సంవత్సరంలో ఎలా ఉండబోతుందో చూద్దాము. ఇప్పటిదాకా 7 సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఏలినాటి శని దోషం వల్ల. ఇప్పుడు మీకు 2025లో దానికి సంబంధించి విముక్తి కలగబోతోంది, ఉపశమనం కలగబోతోంది. మీకు వివాహం కాలేదా? మార్చి 30 తర్వాత ఖచ్చితంగా వివాహం అయిపోతుంది. సంతానం కలగట్లేదా? ఖచ్చితంగా మార్చి 30 తర్వాత సంతానం కలుగుతుంది. తరువాత ఏదైతే మీ జీవితంలో సుఖము సౌఖ్యము అనుభవించలేదని బాధపడుతున్నారో, సమస్యలు ఎక్కువ ఉన్నాయని, ఖచ్చితంగా వాటిని ఓవర్కమ్ అవుతారు. అయితే ఇంకా చెప్పాలంటే మకర రాశి వాళ్ళకి గొప్ప జీవితము మార్చి 30 తర్వాత కనబడుతోంది. మే 18వ తారీఖు తర్వాత ధన అష్టమ స్థానంలో రాహుకేతు సంచారము, అది మే 15వ తారీఖు తర్వాత గురుగ్రహ సంచారము, ఇవన్నీ చూసిన తర్వాత మకర రాశి వాళ్ళకి బ్రహ్మాండమైన జీవితం కనబడుతోంది. అయితే వస్తువులు కొనుగోలు చేయడము, గృహయోగము, వాహన సౌఖ్యము, ఇవన్నీ కూడా మకర రాశి వాళ్ళకి ఉండబోతున్నాయి. సో మార్చి 30 దాకా ఓపిక పట్టండి. మకర రాశి వాళ్ళు ఇంకా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ మార్చి 30 తర్వాత వచ్చేటువంటి ఖర్చులని కాస్త అదుపు చేసుకుని, ఎక్కువగా ఖర్చు పెట్టకుండా డబ్బుల్ని అదుపు చేసుకోండి. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చూసుకోండి. ఆరోగ్యం పట్ల అన్నీ చాలా బాగున్నాయి, ఇబ్బంది ఏమీ లేదు. మీరు చేసుకోవాలి అనుకుంటే కనుక లలితా సహస్రనామం పారాయణ చేయించండి, ఇంట్లో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది.